రాతి యుగంబున రణవీరులుగా విరసిల్లెను, పురాతన కాలంబున పుణ్య పురుషులుగా ఉండేను. కలియుగంబున కర్కశులుగా కల్మషంతో నిండిన వారుగా జనాలు జీవించుచుండెను. లోకము ఎటుపోవచ్చున్నది మానవ, లోకము ఎటుపోవచ్చున్నది మానవ. జరిగేటన్ని కలియుగాంతమందునే జరుగుచున్నవి. ఇది అంతమునకు ఆరంభమై ఉన్నది. వీటిని గురించినటువంటి సంఘటనలు విని హృదయము బద్దలు కావాల్సిన అవసరము లేకయే ఉన్నవి. జరగవలసినవన్నీ జరిగేతూనే ఉన్నవి. వినుము వినుము మానవ, వినుము వినుము. నేటి యుగంబున ఉత్తర దిక్కున అంబులెన్సులో నన్ను కాపాడమని ఒక స్త్రీ అంబులెన్సులో ఉన్నవారిని వేడుకొని ఆపగా, అంబులెన్సులో ఉన్నవారే ఆమెను కాపాడవలసిన వారే మృగాల్లాగా గ్యాంగు రేపు చేశాను. ఇది ఉత్తర దిక్కున ఉత్తర భారతదేశమున జరిగాను. ఒక ఛానల్ వాడు ఒక విషయాన్నే విశదీకరించాను. అయినను మీ ఆకాశరామన్న అన్ని ఛానల్ వాళ్ళు విశదీకరించే ప్రతి ఆకాశవాణి ద్వారా నలుమూలల నుండి భూప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని మీ ఎదుటికి తెచ్చాను. అది మీరు అందరూ విని మరింత మేలుకొల్పవలయను. ఇది మీ ఆకాశరామన్న మనవి. జనములు తన జనఘోషతో ఇష్టానుసారముగా జీవించను, వారి కోరికలను చంపుకోవలను. కలియుగాంతమందున కల్కి పురుషుడు రాకమునిపే తనలో ఉన్న కల్మషమునంతటినీ కడిగి వేసుకోవలను. ఇది మీ ఆకాశరామన్న ఆకాశం నుండి మీకు అందిస్తున్నటువంటి శుభవార్త. విని ఆ ప్రకారం జీవించవలెన్ మానవ. లోకము ఎటుపోవచ్చున్నది, లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనసులోయ్ అని అన్నాడు ఆనాడు కవి మన అందరి గురజాడ అప్పారావు. అది నీ కోసము మన కోసమే అనుగ్రహించాను. లోకం ఎటుపోవచ్చున్నది, మానవులందరూ చెడిపోయేరి. ఆ చెడిపోయిన మానవుల కోసమే మీ ఆకాశరామన్న ఆకాశవాణి ద్వారా మీ జనాల టీవీ నుండి మీకు శుభవార్తలను అనుగ్రహించడానికి మీ ఎదుటికి తన వాదన వినిపించాను. మీకోసమే ఈ వార్తలు వినిపించాను. వినుము వినుము మానవ, వినుము వినుము మానవ. వింటే నీకు అమృతంతో జీవించినట్లే నువ్వు జీవించగలవు. వినుము వినుము మానవ. పెరిగేది విరుగుట కొరకే అన్నారు మన పెద్దలు. పొరిగింటి కూరలే బాగున్నాయని, ఇంటి కూర బాగలేదనే నానుడి కరెక్టుగా ఈ భూమిపైన నేటి జనాల్లో జరుగుతూ ఉన్నది. అది వాస్తవము కాబోలు వాస్తవము. ప్రతి చోట జరుగుతున్నటువంటి ఈ దినాలు చాలా చెడ్డ దినములు, దుర్దినములు, పనికిరానటువంటి దినములు, కలియుగ ఆంతరం. ఇవి జరగవలసి ఉన్నవి, జరుగుతూ ఉన్నవి.
పతివ్రతలు వ్యతిరేక వ్రతలుగా ఆపోజిట్గా జీవిస్తున్నారు. ఆపోజిట్ వ్రతలు పతివ్రతలుగా అవుతున్నారు. అమెరికన్ వెస్టిండీస్ కంట్రీ వాళ్ళు విచ్చలవిడిగా జీవించినట్లు పవిత్రమైనటువంటి జీవితం గడించే మనుషులు కొన్ని దేశాల వారు వారి యొక్క అనుకూలంగా వ్యతిరేకమైనటువంటి భావంతో జీవించే దేశాల్లో అనేక దేశాల్లో జీవించినట్టు నేటి మన దేశంలో కూడా అలాంటి మనుషులు విపరీతంగా వారి ప్రవర్తన కంటే మించి విపరీతమైన బుద్ధితో జీవిస్తున్నారు. అలా జీవించవలదు మానవ. అది మీకు నా ఆకాశం నుండి నా హెచ్చరిక. ప్రతి గల్లీలోనూ కుమ్మలాటలు, కొట్లాటలు, ప్రతి చోట వ్యతిరేకమైన భావనలు, అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ వినాశకాలమైనటువంటి విపరీతమైన బుద్ధులు. అంతెందుకు, కోడిపైన ఒకడు అత్యాచారం, ఒక కోడి కాదు ఎన్నో కోళ్ళపైన అత్యాచారాలు, జంతువులపైన బర్రెలపైన అత్యాచారాలు, అంటే గేదెలపైన ఎనుములపైన అత్యాచారాలు. రీసెంట్గా లేటెస్ట్గా అన్ని ఛానల్స్లో, అన్ని యూట్యూబ్స్ ఛానల్లో, ప్రతి చోట ప్రతి వాడ జనాల టీవీ నుండి మీ చేతి ఫోన్లలో చూడండి. ఈ ఆకాశరామన్న చెప్పే మాటలు వాస్తవము అని మీరు ఘంటాపదంగా చెప్పగలరు. గుర్రం పైన కూడా అత్యాచారం. గుర్రం పైన గుర్రం అత్యాచారం చేసినట్టయితే బాగుంటుందేమో కాబోలు. కానీ మనుషుడు, మృగమనే మనుషుడు గుర్రం పైన కూడా దాడి చేస్తున్నాడు, రేప్ చేశాడు. అంటే ఎంత దుర్దినములు, చెడ్డ దినములు. ముందున్నవి వెనుకున్నవి ఎడతెరిపి లేకుండా జరుగుచున్నవి. మానవ, ఇవి జరగవలసి ఉన్నవి. పుణ్యపురుషులు క్రీస్తు శకంలో, క్రీస్తు పూర్వంలో, శకాలలో, యుగాలలో, వేదాలలో ప్రకటించినటువంటి పుణ్యపురుషులు, దైవోక్తులు ఏ పుణ్యపురుషులు ఈ భూమిపైన పలికినారో ఆ పలికినటువంటి దేవోక్తులే జరుగుతున్నవి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి. భయంకరమైన దినములలో నీవు నేను ఉన్నాము. ఈ ఆకాశరామన్న చెప్పే మాటలను విని ఇంకైనను, నేడైనను, ఇప్పుడైనను, రేపైనను ఇంకా కొద్ది కాలమే ఉన్నది గనక కలియుగాంతమునకు సమీప నడిబొడ్డున మధ్య కాలంలో ఉన్నాము గనుక సిద్ధపడము, జాగ్రత్త పడము. ఈ కామక్రోధ గర్వ మదమాచరం నుండి జాగ్రత్త పడి నీవు మేల్కొనుము మానవ, మేల్కొనుము. ఆ వీర వసంతరాయుడు చెప్పినట్టుగా, అంటే రాబో దినాల్లో తిరిగి రాబోతున్నటువంటి అందరి కోసం రాబోతున్న భగవంతుడు చెప్పినట్టుగా, పుణ్యపురుషులు చెప్పినట్టుగా ఇవన్నీ జరుగుతూ ఉండగా నీ మట్టుకు నువ్వు ప్రతి వారు జనాలందరూ ఈ ఆకాశరామన్న మాటలు విని జాగ్రత్త పడవాలని హెచ్చరిక చేస్తున్నాను. ముఖ్యాంశాలు: జనాలు ఏమిరా సిద్ధ అంటే ఎవరి లోకం వారిది అన్నట్టుగా జనాలు వారి యొక్క స్వప్రయోజనం కోసమే జీవించెదరు. అలా కాక ఇతరుల ప్రయోజనాల కోసము కాస్తో కూస్తో, అంతో ఇంతో, కొద్దో గొప్పో, చిన్నైనా పెద్దయినా, చదువున్నా చదువు లేకపోయినా, ఏదేమైనా సరే నీ వంతు నీవు ప్రజావాణిగా ఇతరులకు మేలు కలిగించే విధంగా
జీవించుము జీవించుము, అప్పుడు అనేకులను బ్రతికించెదవు, నీవు కూడా బ్రతికెదవు. నెక్స్ట్ ప్రచార వార్తలతో మీ ముందుకు ఆకాశ రామన్న వస్తాడు. అంతవరకు మీ ఆకాశ రామన్న మీతో సెలవు తీసుకుంటూ వెళుతున్నాడు.